లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పార్టీ దెబ్బతింటోంది, ఈ వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడి వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందన్న భావనలోకి వచ్చారు మీరు అంతకుముందు? వచ్చానండి, నేను వచ్చాను. నేను అన్ని ఇప్పుడు ప్రాబ్లం నా రాత ఎట్లాంటిదంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చిన్న రేవంత్ రెడ్డి గారి ఫంక్షన్కి వెళ్ళాడని చెప్పి ఎంపీగా టికెట్ తీసావు. ఓకే, దాదాపు 17 మందికి ఎంపీలు చేసాడు రేవంత్ రెడ్డి ఫంక్షన్ పోయారని. ఓకే, నేను గన్మెన్ను సరెండర్ చేసి నాకు అది జరగలేదు అని చెప్పినా నన్ను తీసేలా. నా బాధ తీసేసి ఉంటే నేను వేరే పార్టీలో కంటెస్ట్ చేసి ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యేవాడిని. ఎందుకంటే చెప్తున్నాను, ఎలక్షన్ ముందులే నేను పోవాలని డిసైడ్ చేస్తున్నాను. బాబు గారితో మాట్లాడాను. బాబు గారు పాపం ఆఫర్డ్ మీ. ఓకే, ఎమ్మెల్యే సీట్ ఇస్తా అన్నారండి, మంత్రి ఇస్తా ఉన్నారండి. ఓకే, మామూలు శ్రీనివాసరెడ్డికి మాట్లాడారు, నాతో మాట్లాడిచ్చినాడు. మాట్లాడాను ఆయనతో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్ అంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళా లేకపోతే? ఆయన సీఎం అయ్యాడు కదండి. ఓకే, యాజ్ ఏ ఎంపీగా అక్కడ పార్టీ ఇచ్చారు. ఓకే, ఢిల్లీలో ఎంపీగా వీళ్ళందరూ పరిచయం ఉంటుంది కదా. ఓకే, అందరూ వెళ్ళారు పార్టీకి. ఓకే, ఆ పార్టీకి వెళ్ళినందుకు ఈ బాలశౌరి వీళ్ళందరినీ 17 మందికి కేవలం ఫంక్షన్కి అటెండ్ అయినందుకు టికెట్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఈ విషయం ఎక్కడ బయటికి రాలేదండి యాక్చువల్లీ. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు భవిష్యత్తు ఏంటి సార్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కీలకమైన నేతగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. తండ్రి కొడుకులు ఇద్దరితో అనుబంధం ఉంది, ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పాత సిబిఐ కేసులు ఉన్నాయి, ఆ బెయిల్ రద్దయి జైలుకి వెళ్ళే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రెండోది, ఇప్పుడు విద్యుత్ కుంభకోణంలో ఒకవేళ ఆయన పాత్ర ఉందని తెలిస్తే దాని మీద కేసు నమోదయ్యో లేకపోతే ఆ కారణంతో జైలుకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఈ రెండు పరిస్థితుల్లో, ఒకటి బెయిల్ రద్దయినా, రెండు ఈ కేసులో జైలుకి వెళ్ళినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనుకుంటున్నారు? వీళ్ళు అది కాలం నిర్ణయిస్తుంది ఏది ఎవరు తప్పు చేస్తుంటే. ఇప్పుడు గతంలో ఏంటంటే ఏమనేవాళ్ళంటే పెద్దలు, మనం తప్పు చేస్తే వచ్చే జన్మలో నీకు శిక్ష పడుద్ది అనేవాళ్ళు. ఇప్పుడున్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు తప్పు చేస్తే ఈ కాలంలోనే మనం శిక్ష పడుతుంది. ఇన్స్టెంట్ కర్మ. అది తప్పు చేస్తే తప్పకుండా ఎవరైనా అనుభవించాల్సిందే. అంటే వైనాట్ 175 అని కదా ఆయన నినాదం. అలాంటిది 11 సీట్లకు వచ్చేసాడు జగన్ గారు. ఇలా ఆ పార్టీ నేతగా, ఇప్పుడు జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిగా కాకుండా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిగా నేను అడుగుతున్నాను. వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిపోయి పొజిషన్ కూడా లేని పరిస్థితుల్లో అసెంబ్లీకి కూడా వెళ్ళట్లా. అంటే పథకాలు ఇచ్చాడండి, కొన్ని పథకాలు. ఆ పథకాలే నన్ను గెలిపిస్తాయి అనేది ధీమాతోటి ఉంటాం. ఫస్ట్ కార్యకర్తలను విస్మరించటం, కార్యకర్తలను పక్కన పెట్టడం. కార్యకర్తలకు ఏం జరిగింది? పోనీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రియలైజేషన్ ఉండాలి కదా. కార్యకర్తలు ఏదో తప్పు జరిగింది, బాగా చూసుకుంటానని ఒక మాట అనాలని. ప్రజలు తప్పు చేశారంటే ఏం చేయాలండి? ఇప్పుడు ప్రజలు తప్పు ఎందుకు చేస్తారు? నువ్వు తప్పు చేస్తే కదా ప్రజలు. నువ్వు మంచి చేస్తే, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో 4 సార్లు 5 సార్లు కంటిన్యూ సీఎంగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు అని అసభ్యకరంగా ఈవెన్ షర్మిల గారు, విజయమ్మ గారితో సహా అందరి మీద తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అరెస్ట్ చేస్తుంది. అది కూటమి సర్కార్, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. అరెస్టులు చేస్తున్న సందర్భంలో మా వాళ్ళని అన్యాయంగా నువ్వు అరెస్ట్ చేయిస్తావా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేది నేనే సీఎంగా, మీ అందరి సంగతి చూస్తానని అధికారులని, అఫీషియల్ని, పోలీసులు బెదిరిస్తున్నారు. కానీ అధికారులు రాని చూద్దాం అంటే మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నారు. అందుకే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? నమ్మాలి కదండి పబ్లిక్. అంటే కొన్ని విషయాల్లో ప్యానిక్ అయ్యారండి, పబ్లిక్ ప్యానిక్ అయిపోయారు. అసలుకి మీరు ఓటు ఎవరికి వేసారో నేను సర్వేలు పోతే చెప్పుకోలేని పరిస్థితి. మేము వైసీపీకి వేయటం లేదు అని అంటే ఏమవుతుందో అని భయపడిన పరిస్థితి కూడా ఉంది. అని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, టోటల్గా గెలుపు నా వల్లే గెలుస్తారు అని చెప్పినాడు. ఇప్పుడు అందరూ ఓడిపోయినారు, ఇప్పుడు అందరూ ఆయన వల్లే ఓడిపోయినట్టే కదా. అది కూడా ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవట్లేదు కదా అట్లా.
ప్రజలు తప్పు చేశారంటున్నాడు. యా, థ్యాంక్ యూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇది సెకీ ఒప్పందం గురించి అందులో తన పాత్ర ఎక్కడా లేదు. ఎక్కడైనా ముడుపులు తీసుకున్నట్టు, లంచాలు తీసుకున్నట్టు ఏమాత్రం ప్రూవ్ చేయగలిగితే ఎంటైర్ ఫ్యామిలీతో సహా ఆత్మహత్య చేసుకుంటాను అని బహిరంగంగా ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, విచారణ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళ బాలినేని శ్రీనివాసరెడ్డితో ఇంటర్వ్యూ. చూసిన వాళ్ళు బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.